ఇంకేంటా బాగా ఎంజాయ్ చేయాలి. వందే రాజావరుణినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే శేంద్రియం స్మరామి. సరే ఉత్తరాయణే వసంతఋతౌ వైశాఖమాసే శుక్లపక్షే దశమ్యాం వాసరః వాసరస్తు సౌమ్యవాసర పుబ్బా నక్షత్రౌ పరివృత్రాషాఢ నక్షజాతో మాధవిరెడ్డినాం యాతస్య कुमार्या श्रेयंकानं यत्कुमार श्रवण कुमारी श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्ना मम सर्वदा. ओम प्रकृते नमः, ओम विकृते नमः, ओम विद्यायै नमः, ओम सर्वभूतहितप्रदायै नमः, ओम श्रद्धायै नमः, ओम विभूत्यै नमः, ओम सुरभ्यै नमः, ओम विमलायै नमः, ओम विश्वजनन्यै नमः, ओम दुष्टे नमः, ओम दारिद्र्यं संसन्यै नमः, ओम प्रीतिपुष्करिण्यै नमः, ओम शान्तायै नमः, ओम धीमहि तन्नो धरा प्रचोदयात्. ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. अनुत्तरायै च विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात्. हिरण्यवर्णां हरिणीं सुवर्णहस्तजां चन्द्रीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपप्पये श्रियं चन्द्रां प्रभासां शशां ज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये. लक्ष्मीर्वेण स्थितां तां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तनवृक्षोऽधमिल्वस्य बलानि तपसां तु भायाञ्च भाग्या लक्ष्मीः उपैतुमां देवसखकीर्तिमणिनासक प्रायुर्भूतोऽस्मितान् श्रेष्ठं कीर्तिवर्धं ददातु मे. आय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्. ॐ धनुर्धरायै च विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा సెల్లు ఎవరు ఆయన नमो वयं वै श्रवणाय कुर्महे समे कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो यथात कुबेराय लक्ष्मी नक्षत्राणि रूपम् अश्विनो व्याप्तम् इष्टं मनीषाणाम् अहं मनीषाणाम् सर्वं मनीषाणाम् जायमानोऽन्नाङ्गे तत्ससामित्रग्ने भागं देवेभ्यो विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे शेन्द्रियं स्मरामि. श्रीलक्ष्मीनारायण
రాష్ట్రం ధారయదాం ధ్రువం. ఓం గణానాం గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఎవరికల్ రాయని మళ్ళా అప్పుడే వేస్తున్నారు, అప్పుడే వేసేస్తున్నారు. బాబు బాబు సెల్లు ఏమయ్యా స్వామి? హైదరాబాద్ మహిళలు హైదరాబాద్ కిషోర్ భాయ్ కడప ప్రజలకందరికీ కూడా వేసవికాలం, స్కూల్ పిల్లలు, ప్రైవేట్ సెక్టార్లో ఉండేవాళ్ళు అందరూ కూడా వేసవికాలంలో సాయంత్రం పూట ఆహ్లాదకరంగా బయటకు వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటారు. చాలా సందర్భాల్లో సెలవులకు ఆ ఊరికి పోదాం, ఈ ఊరికి పోదాం, విదేశాలకు పోదాం, పక్క రాష్ట్రాలకు పోదాం అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానికి భిన్నంగా కడపలో, కడప కార్పొరేషన్లో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ఈరోజు సూర్యనారాయణ గారు కార్పొరేటర్ వారు కార్పొరేషన్ టెండర్లో పాల్గొని కడప ప్రజలకు ఒక ఆహ్లాదకరంగా, ఆనందకరంగా వేసవిలో ఏ విధంగా మనం ఆనందంగా ఉండాలా, కాలక్షేపం చేసుకోవాలా, ముఖ్యంగా స్కూల్ పిల్లలు స్కూలు సెలవుల్లో స్కూల్ పిల్లలకు ఏ విధంగా బయటికి తీసుకుపోయి వాళ్ళకు కొంత అవుటింగ్ ఇచ్చి వాళ్ళల్లో కొంత ఎక్స్పోజర్ తీసుకొని వచ్చి పబ్లిక్ లేకొచ్చి 10 మందిని కలిసి పిల్లలకు భవిష్యత్తులో మంచి వాతావరణాన్ని కల్పించేదానికి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఇది. నేను గతంలో కూడా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మతో కూడా ఎగ్జిబిషన్కి వచ్చేవాడిని. చిన్నప్పుడు ఇక్కడే నిర్మలా కాన్వెంట్ స్కూల్లో చదివేటప్పుడు కూడా గతానికంటే భిన్నంగా పరిస్థితుల్లో మార్పు వచ్చిన తర్వాత ఎన్నో రకాల వినూత్నమైన ఎక్విప్మెంట్ అంతా పెట్టి పిల్లలకు అనేక రకాలుగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది ఎగ్జిబిషన్. చాలా చౌకగా కేవలం 100 రూపాయల ఎంట్రీ ఫీజుతో ఇంత పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇది కడప కార్పొరేషన్లో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో చేసినారు. ఈసారి మాత్రం చాలా భిన్నంగా అనేక రకాల ఏర్పాట్లు చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఇన్ని ఎక్విప్మెంట్లు ఉండేటివి కాదు. సూర్యనారాయణ గారిని మనం ప్రత్యేకంగా అభినందించాలా. ఇంత పెద్ద ఎత్తున ఎంట్రీ పాయింట్లో కూడా వస్తూ ఉంటే ఏదో లండన్ నగరంలో నడుచుకుంటూ వచ్చిన అనుభూతి కలిగే విధంగా దాన్ని తయారు చేయడం కూడా ఒక గొప్ప విశేషం. ఇది కడప నగరంలో రావడం, ప్రజలకు చౌకగా అందుబాటులోకి రావడం, పిల్లలకందరికీ వేసవి సెలవుల్లో ఆనందంగా ఆహ్లాదకరంగా వాళ్ళకి ఎంజాయ్ చేసేదానికి అవకాశం ఇవ్వడం అనేది ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి స్థానికంగా ఎక్కడెక్కడ డీసెంట్రలైజ్ చేసేసి ఇటువంటి
ఇటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి. ఈరోజు ఎగ్జిబిషన్ సూర్యనారాయణ గారికి టెండర్లో దక్కింది. ఆయన ఏర్పాట్లన్నీ చేశాడు. ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా ప్రజలు కూడా రాబోయే వేసవి కాలం అంతా, 1 నెల 2 నెలల కాలం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఈ అనుభూతులన్నీ కూడా నెమరేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఎగ్జిబిషన్ శుభాకాంక్షలు. ఈరోజు వారాహి విజయబేరి ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ ఇక్కడ కడపలోకి తీసుకొచ్చారు. ఆ యాజమాన్యానికి సూర్యనారాయణకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగనే ముఖ్యంగా ఈ సమ్మర్లో పిల్లోళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసము ఈ యొక్క ఎగ్జిబిషన్ తీసుకురావడం జరిగింది. తప్పకుండా కడపలోని ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ని ఆనందిస్తారని ఆకాంక్షిస్తున్నాను. కడపనే కాదు, కడప చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఈ యొక్క వేసవి కాలంలో తప్పకుండా వాళ్ళు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని పొందుతారని సంపూర్ణంగా ఆకాంక్షిస్తూ ఈ యొక్క ఎగ్జిబిషన్ యాజమాన్యానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దీనికంటే ముఖ్యంగా నేను మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకందరికీ చెప్తున్నాను, ఈ ఎగ్జిబిషన్లో సేఫ్టీని అత్యంత ప్రధాన విషయంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. యాజమాన్యం దాని మీద శ్రద్ధ తీసుకున్నా కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లలను తీసుకొచ్చినప్పుడు వాళ్ళ జాగ్రత్త అన్నిటికంటే ముఖ్యమైనది. వాళ్ళకి అత్యంత బాధ్యత ఉంది. తప్పకుండా రండి, పిల్లల దగ్గర ఉండి ఇక్కడ తీసుకురండి. పిల్లల్ని ఒంటరిగా వదలొద్దండి. మీరు దగ్గర ఉండి పిల్లలను తీసుకొచ్చి దీన్ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగనే యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు కూడా, వాళ్ళతో వచ్చిన గార్డియన్స్ కూడా వాళ్ళ సేఫ్టీ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.